అందరికీ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో వరదలు వస్తున్నాయి. ఈ వరదలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాము, రేవంత్ రెడ్డి మీద చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. అంటే వచ్చి చెయ్యూపి వెళ్ళిపోయారు, మాకేం సహాయం అందియలేరు, ఒక 10,000 ప్రకటిస్తే మా కుటుంబాలు బాగుపడతాయా అంటున్నారు. దీనికి మీరేమంటారు? చూడండి, ఇది దేవుడు సృష్టించినటువంటి కలామిటీ, రైట్? అనుకోకుండా పాలేరు దగ్గర నష్టం జరగడం, ఖమ్మం సిటీలో జరగడం, మహబూబాబాద్లో, వరంగల్లో, హైదరాబాద్ సిటీలో కూడా చాలా వర్షాలు వచ్చినాయి, కానీ ప్రాణ నష్టం తగ్గింది. ప్రాణ నష్టం కొన్ని ప్లేసులలో అయ్యింది. 28-25 మందో ఏదో చనిపోయారు. నా ఉద్దేశంలో ఇలాంటి సమయంలో క్రిటిసైజ్ కంటే ఏం చేయాలనో సూచనలు ఇవ్వాలి. నేను అనేది ఏంది, అపోజిషన్ డ్యూటీ, ఈడ ఇది చేయండి, మేము పోయి వచ్చినాం, వాళ్ళు బాధపడితే. నిన్న పోయిన ఏది ఖమ్మం టౌన్లో ఇది బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, మైనార్టీ ఉన్న దగ్గర కొన్ని కుట్టు మిషన్లు కూడా పోయినాయి. వాళ్ళు కుట్టు మిషన్ల మీదనే ఆధారపడి ఉంటారు. అదేవిధంగా సామాను పోయింది, వంట సామాన్ అంతా వెళ్ళిపోయింది, బిస్తర్ వెళ్ళిపోయింది, ఏమి లేదు. నేను నిన్న పోయినప్పుడు అన్నం వడ్డియడానికి పోతే ఎంతమంది వచ్చి ఇలా ఉంటారు, అంతమంది ఇలా ఉంటారు. అంటే వాళ్ళకు నిన్న కొద్దిగా వెలుగు వచ్చింది. వర్షాలు కంటిన్యూస్ ఉండే కాబట్టి ఏం తిన్నారో ప్రస్తులునో నేను చెప్పలేను. కానీ నిన్న ఎంత ఎగబడి ఒకరు ఇంటికెళ్ళి అది ఏది సామాన్లన్నీ నింపుకొని పోతుంది, సాయంత్రం కూడా తినొచ్చు అని, అలాంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మిషన్లు పోయినాయో, కుట్టు మిషన్లు, వాళ్ళకు మిషన్లు ఇప్పారు. కొందరు కుట్ట సామాన్ అంతా పోయింది. అవి కూడా ఇప్పిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే వండుకోవాలి. ఇక బిస్తర్లు అయితే వాళ్ళు ఏదో కింద మీద పడతారు, పడుకోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి బాధలు ఉన్నప్పుడు నేనేమంటున్నంటే, అపోజిషన్ వాళ్ళు కేవలం క్రిటిసైజ్ కంటే ఎక్కువ సలహాలు ఇవ్వండి. ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే వాళ్ళకు నష్టం వచ్చిన దాని మీద సరిపోయే సాయం అందిందని చెప్పాలి. అందులో ముఖ్యంగా ఒక హరీష్ రావు ఏదో తిరుగుతున్నాడు, కేసీఆర్ అయితే కనిపిస్తున్నాడు. మొన్న కేసీఆర్ గారు పంట పొలాలు దెబ్బతిన్నప్పుడు బస్సు వేసుకొని తిరిగిండా లేదా? అట్లనే ఆయన కూడా రావాలి. నేను అనేది, యు ఆర్ అపోజిషన్ లీడర్, నీ డ్యూటీ అది. ఆనాడు బస్సు వేసుకొని రాష్ట్రంలో తిరిగినావా లేదా? పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి, సాయం. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, దేవుని వల్ల వర్షాలు కురిపించిండ్రు, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆయన కూడా తిరిగితే ఆయనకు కూడా తెలుస్తుంది. కేవలం స్టేట్మెంట్లు కాదు, గ్రౌండ్ రియాలిటీ. దాంతో ప్రభుత్వం కూడా అరే అపోజిషన్ లీడర్ వచ్చిందని ఆఫీసర్స్ కూడా అప్రమత్తం ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పోయిండ్రు, అదే శ్రీనివాస్ రెడ్డి పోయిండ్రు, అదే బట్టి విక్రమార్క, అందరు పోయిండ్రు. ముఖ్యమంత్రి పోకపోతే ఏమవుతుంది? అరే ఆయన ఫామ్ హౌస్కైనా అప్పుడంటే నువ్వు ముఖ్యమంత్రి ఉంటుంది. ఇవాళ ఆపదలో ఉన్నప్పుడు అపోజిషన్ డ్యూటీ అని అర్థం చేసుకోవాలి. కేవలం స్టేట్మెంట్లు ఇచ్చి అది ఇప్పుడు నేను ఇవాళ చూసిన కొందరు అప్పులతో బాధపడి రైతు ఏది మన 2 లక్షల రుణమాఫీ కాలేదని ఇద్దరు ఏదో చనిపోయినారు. కనుక అటువంటి జరుగుతూనే ఉంటాయి. దానికి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మిగతాయి కూడా ఇస్తానే అంటున్నాడు. దాన్నే మనం పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఇవాళ ఒక కొత్త ఇష్యూ వచ్చింది. కొత్త ఇష్యూ అంటే దేవుడిచ్చిన వర్షాల వల్ల చాలామంది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా నీళ్ళలో కొట్టుకపోతే నేను నిలబోయి ఆ ముస్లిం సోదరులకు ఇద్దరు కొడుకులు, ఒకడు బీటెక్ ఫస్ట్ ఇయర్, ఒకడు బీటెక్ ఫైనల్ ఇయర్, వాళ్ళకు పోయి 50,000 నా పెన్షన్ నుంచి ఇచ్చిన. అదేవిధంగా 50,000 గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కూడా జాయింట్ కలెక్టర్కి ఇచ్చి వచ్చిన. అంటే నేను అనేది ఏంది, ఎవరికి వాళ్ళు ఇవాళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వస్తున్నారు. కోటి రూపాయలు అంటున్నారు, 50 లక్షలు అంటున్నారు. అదేవిధంగా కార్పొరేట్ ఎవరైతే పెద్ద పెద్ద ఇంజనీర్ ఇది రోడ్ల పని, డ్యామ్ల పని చేసేటప్పుడు వాళ్ళు కూడా సహకారం చేస్తే, కేవలం వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి క్రిటిసైజ్ కంటే ఎక్కువ సలహాలు ఇవ్వమంటున్నా. సలహాలు ఇస్తే దానివల్ల లాభం అవుతుంది.
అదే ఆయన చెప్పిన దానికి ప్రభుత్వం కదిలిందనే పేరు వస్తుంది. కేవలం మీరు రాకుండా మీడియాతోటి మాట్లాడడం వల్ల కాదు. గ్రౌండ్ నేను పోయితే చాలా బాధ అనిపించింది. నిన్ననే కొద్దిగా వెలుగులు వచ్చినాయి. అసలు పునర్దానిక ఇళ్ళలో నీళ్ళే, ఇంతవరకు ఫస్ట్ ఫ్లోర్ దానికా కూడా నీళ్ళు వచ్చినాయి. కొందరు బంగ్లా మీదనే ఉన్నారు, తిండికి లేదు, ఎవడొచ్చి కూడా సాయం చేయలేడు కదా. నేను అనేది నీళ్ళల్లో ఎవడన్నా ప్రాణం తగ్గినాకనే సాయం అందుతుంది. ఇప్పుడు నేను నిన్న పోతే క్లీన్ చేస్తూ ఉన్నారు, ఏదంతా బురద అయిపోయింది. నేను కూడా ఒక 2 గంపలు మట్టి తీసేసిన, ఎందుకంటే వర్కర్స్ కూడా అదే హనుమంతరావు గారు చేసి మేము ఇంకా చేయాలి అనే ఆలోచన వస్తుందని. అదేవిధంగా లోకల్ వాళ్ళు కూడా అరే ఇంత పెద్ద నాయకుడు వచ్చి మట్టి తీయడానికి గంపెత్తుకున్నాడు, మనం ఎందుకు చేయొద్దు అనేది ఆదర్శం కావాలనేది. నేను చేయడం అన్నీ నింపినాను కాదా, కానీ జనానికి ఒక ఉత్సాహం, అరే ఇంత పెద్ద నాయకుడే ఈయనొచ్చి గంపలు మట్టి అనేది వేరే వాడు కూడా ఆలోచన చేస్తాడు. ఈ సమయంలో అందరం కలుద్దాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నా రిక్వెస్ట్, రాజకీయాలకు అతీతంగా ఏ విధంగానైతే ఆంధ్రలో మీరు సాయం చేస్తున్నారు అదే ప్రాతిపదికగా ఇక్కడ కూడా చేయాలి. గవర్నమెంట్ జరిగిన నష్టం మీద నివేదిక ఇస్తారు. మీరు కూడా వచ్చి, నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చిండు కనుక ఇమీడియట్గా రిలీజ్. మనిషి కష్టకాలంలో ఉండి మంచిగా ఉన్నప్పుడు సాయం చేస్తే దాన్ని గుర్తించారు. ఇప్పుడు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కూడా మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఉన్న మంత్రులు తిరుగుతూనే ఉన్నారు, చేస్తాను. నేను కూడా ఎప్పుడో పోదామనుకున్నా, కానీ వర్షాలలో పోయి ఏం చేస్తాం? ఆ కోపం మీద మేము పోతే మమ్మల్ని కూడా తిరుగుతారు, ఏమే ఇవాళ వచ్చిండ్రు అంటారు. కొద్దిగా ఎండ తగ్గినాక నిన్న ఇవ్వడేమనిలే, నేను కొంత బట్టలు వంచాను, అన్నం కూడా పెట్టాను, ఇవన్నీ కూడా చెయ్యాలి. చేస్తే ఏమైతే అరే హైదరాబాద్కి వెళ్ళి హనుమంతరావు వచ్చి చేసిన మనం ఎందుకు చేయాలని లోకల్ ఉన్న కార్యకర్తలు కానీ సోషల్ ఆర్గనైజేషన్ ముందుకు పోతుంది. కనుక అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ కూడా అదేదో హరీష్ తిరుగుతున్నాడు, కేసీఆర్ కూడా తిరగాలి. కేసీఆర్ బస్సు ఉన్నది, బస్సు మీద పోతే ఒకసారి పోయింది అనుకో, ఓనాడు ఖమ్మం, ఓనాడు ఏది వరంగల్, అదేవిధంగా వేరే ప్రాంతంలో ఏదైతే ఉన్నదో అన్ని ప్రాంతాలు తిరిగితే ప్రభుత్వం దృష్టికి వస్తుంది, వాళ్ళు కూడా ఇమీడియట్ యాక్షన్ అవుతారు. ఇప్పుడు అఫీషియల్స్ కూడా ఒకరోజు వేతనాలు ఇచ్చారు, అఫీషియల్స్ కూడా రాత్రింబోలు కష్టపడుతున్నారు, మంత్రులు కష్టపడుతున్నారు. అదేవిధంగా అపోజిషన్ క్రిటిసైజ్ కంటే ఎక్కువ మీరు కూడా పోయి సలహాలు ఇవ్వమని కోరుతున్నారు. అది నా కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం అంటే బయటికి రాకపోవడానికి ఏదైనా పెద్ద పన్నాగం పన్నుతున్నారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అండ్ అందుకే నిన్న యాగం కూడా చేశారు. వాళ్ళ చెల్లెలు ఏది టీఆర్ జైలు నుంచి రావడం జరిగింది, కొంత బాధ ఉండిండొచ్చు, కానీ ఆయన కూడా తిరగాలని అంటున్నారు. ఆయన కూడా తిరిగి సరే ఈడ వాళ్ళతో అయ్యే సాయం కూడా చేయాలి. ఇవాళ ఓన్లీ మనం ఏది కార్పొరేట్ సెక్టర్సు, బిజినెస్ మెన్లు, సినిమా వాళ్ళు కాదు, ప్రభుత్వంలో మీరు నిన్నడదానికి ఉన్నారు కదా, మీరు కూడా వెళ్ళి కొన్ని జోబులకి వెళ్ళి తీయాలి. నాటువంటి వాడే పెన్షన్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఇవ్వచ్చు కదా. నిన్నటిదానిక నువ్వు మంత్రి ఉంటివి, నువ్వు కూడా నీ సొంతంగా ఇస్తే అందరికీ కనువిప్పు అవుతుంది. అరే కేటీఆర్ గారు తన సొంత డబ్బు ఒక 2 కోట్లు 3 కోట్లు ఇస్తే ఒక మెసేజ్ పోతుంది. అరే మంత్రి వచ్చి 3 కోట్లు సాయం మీరు బట్టలు ఇస్తారా, బియ్యం ఇస్తారా, ఏదో ఒకటి వస్తు రూపంగా ఇవ్వండి. మీరేమంటారు, మేము ఆడ ఇస్తే వాళ్ళు సరి, మళ్ళీ దానికి కొత్త ప్రాబ్లం, మేము అన్ని ఇచ్చిన వాళ్ళు సరిగ్గా చేయలేదనుకో మీరే చేయండి. ప్రభుత్వం సలహాలు ఇవ్వండి. ఆ గల్లీలో ఏమైందో చూడండి, కుట్టు మిషన్లు పోయినాయి అంటున్నారు. ఒక 2000 ఒక 300-400 కుట్టు మిషన్ తీసుకుపోయి ఇవ్వండి, వాళ్ళందరూ కూడా సంతోషపడతారు కదా. కొందరు గిన్నెలు పోయినాయి, గిన్నెలు కూడా ఒక 2 లారీల గిన్నెలు తీసుకుపోయి పంచితే వాళ్ళు కూడా వండుకోవడానికి లేనే లేదు, కొట్టుకపోయినాయి, అన్నీ బట్టలు కొట్టుకపోయినాయి, బిస్తర్ కొట్టుకపోయింది. ఇక ఎట్లుంటారండి? ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నేషనల్ కలామిటీగా డిక్లేర్ చేయాలి. దానికి సరైన సాయం చేస్తే అందరూ మళ్ళీ కోలుకుంటారు. అదేవిధంగా ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా స్లోగా, ఎందుకంటే ఇది ఒక ఇష్యూ వచ్చింది.